వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు, కేసులు, ఆస్తి నష్టం ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఏ విధంగా కార్యకర్తలను ఇబ్బంది పడుతున్నారు, నాయకులను ఇబ్బంది పడుతున్నారు. మమ్మల్నే కాకుండా జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో మనం చూస్తాం. అందులో భాగంగా ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధనం మీద ఎన్ని కేసులు బనాయించారో, అక్రమంగా జైల్లో పెట్టారో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అన్న గోవర్ధనన్న ఎక్కడ కూడా బయట బలోపేతం చేస్తున్నాడో మనం చూస్తాం. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు, అన్యాయాన్ని ప్రశ్నిస్తే మన నాయకుల మీద, కార్యకర్తల మీద రఘు చెప్పినట్టు దాడులు, ఆస్తుల నష్టాలు, అక్రమ కేసులు, జైలు పంపించడాలు ఇవన్నీ కూడా చేయటమే కాకుండా ఆఖరికి నా మీద కూడా అక్రమ కేసులు, అది కూడా ఎమ్మెల్యేని నేను హతమార్చడానికి ప్రయత్నించినట్టు ఆ స్పాట్లో వీడియో తీయడానికి పోయిన వ్యక్తుల మీద వాళ్ళని పట్టుకొని కత్తులు అవన్నీ కూడా అక్కడ పెట్టి అక్రమ కేసులు బనాయించి, ఎస్సీ కేసులు బనాయించి. మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.